హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఫేస్బుక్ నా అకౌంట్కి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, కరోసల్ స్లైడ్స్ ఒకటి, పీఓవి రీల్ ఒకటి, అలానే కిచెన్ వైబ్స్కి సంబంధించి ఫన్నీ వీడియో తీయమని చెప్పింది. ఈ 3 టాపిక్స్ అనేవి ఇచ్చిందనమాట. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్లైడ్స్కి స్పెషల్ పర్సన్ అనే టాపిక్ ఇచ్చింది. స్పెషల్ పర్సన్ స్లైడ్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ నిన్న వీడియోలో మీకు చెప్పా కదా, కొన్ని రకాల అంటే 1 2 3 4 అనే స్లైడ్స్ ఉంటాయి. ఒకేసారి ఒకే టైంలో అన్ని రకాలు ఎలా యాడ్ చేసుకుంటూ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్రియేట్ చేస్తూ మీకు చెప్తానని చెప్పాను కదా. అలా ఈరోజు స్లైడ్స్ 1 2 3 4 అని 4 5 ఉంటాయి. స్లైడ్స్ అంటే అన్నీ కలిపి ఒకే పోస్ట్గా క్రియేట్ చేసి పెట్టాలన్నమాట. ఆ క్రియేషన్ చూద్దరు కానీ పదండి, క్యాన్వాకి వెళ్దాం. సైజు తీసుకుంటున్నానండి. సైజు 1350 స్లైడ్స్కి సైజ్ అనమాట. ఈ సైజులో స్పెషల్ పర్సన్ ప్రతి ఒక్కళ్ళకి మనుషులు, మనకి ప్రతి మనిషికి అనమాట ఎవరో ఒక పర్సన్ అనేవాళ్ళు స్పెషల్గా ఉంటారు. నా లైఫ్లో స్పెషల్ పర్సన్ అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే మా నాన్నగారే. మా నాన్నగారు స్పెషల్ పర్సన్ నాకు. తను చనిపోయేంత వరకు కూడా నాకు ఒంటి మీద దెబ్బ తగలనీయకుండా చూసుకున్నాడు. అట్లా అంత ప్రేమగా సాకాడు. చాలా ప్రేమ నేనంటే, అంత గారాబంగా సాకాడు. నేను లేక పుట్టానని, నా కాళ్ళు కందుతాయని క్లాత్స్ కింద పరిచి నడిపించారంట నాతో. ఎందుకు? కాళ్ళకి మట్టి ఉంటుందని. అంత ప్రేమ నేనంటే. 1350 అండి సైజు వచ్చేసింది, కరెక్ట్ సైజు. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. అందుకే నా లైఫ్లో ఉన్న స్పెషల్ పర్సన్ మా నాన్నగారు. కాబట్టి ఈరోజు స్లైడ్లో మా నాన్నగారు ఫోటో పెట్టి క్రియేషన్ చేద్దామని నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకే అలా క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చూస్ చేసుకోకుండా ఫోటోనే పెట్టానమాట. ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం. ఫస్ట్ యాడ్ ఏ హెడ్డింగ్, డిలేట్. ఎంతమంది ఉన్నా, సారీ ఇంగ్లీష్లో రాద్దామండి. లైను చాలా పెద్ద లైన్ వచ్చింది. టైటిల్కి ఎప్పుడు కూడా షార్ట్గాను స్ట్రాంగ్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. స్పెషల్ పర్సన్ ఓకే. ఇప్పుడు టిక్ మార్క్స్ ఇద్దాం, ఇటు ఇటు. కరెక్ట్ సైజ్. స్పెషల్ పర్సన్ వైట్ పెడదామండి. బ్లాక్ కనపట్టలేదు, హెయిర్లో కలిసిపోయి హెడ్ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ రెండో లైను ఎమోషనల్ సబ్ హెడ్డింగ్. యాడ్ ఏ సబ్ హెడ్డింగ్. మన జీవితంలో కొందరు, సారీ కీబోర్డ్ మర్చిపోయా. మన జీవితంలో కొందరు, ఓకే చేశాను, స్పేస్ ఇస్తున్నా, స్పేస్ ఇచ్చాను. ఇక్కడ లాస్ట్లో లైన్కి 3 డాట్స్ పెట్టాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ ఈ స్లైడ్స్లో రెండవ లైను టైటిల్ ఫస్ట్, తర్వాత రెండవ లైను ఎమోషనల్ లైన్ అనమాట. దీని అనేది ఈ ఎమోషనల్ లైన్ని 2 లైన్లు ఉండాలి, సింగిల్ లైన్ ఉండకూడదు అనమాట. అందుకని రెండో లైన్ కూడా రాస్తున్నా. ఉండటమే ఒక బలం. ఒక ఇమోజీ ఇస్తున్నా, ఓకే చేసా. ఇప్పుడు స్పేస్ ఇస్తాను, సరిపోద్ది. ఇప్పుడు స్పేస్ ఎక్కువగా ఉంది, సింగిల్ ఇస్తాం. దీన్ని బ్లాక్గానే ఉంచుతానండి, ఎందుకంటే బాగుంది. ఇప్పుడు టెక్స్ట్ రాసేసాం. సైజు పెడదాం. 78 ఉందండి, 72 పెట్టుకోవాలా? నేను నా స్టైలు 72 అని మీకు తెలుసు. నేను 72నే పెడతాను. ఏ స్లైడ్కి కానీ, పిఓవి రీల్కి కానీ, కోడ్స్ కానీ టైటిల్ వచ్చేసి 72నే ఉంటుంది. నా కోడ్స్లో నేను క్రియేషన్ చేసే దాంట్లో ఏవైనా సరే టైటిల్ 72. ఇది ఎమోషనల్ లైన్ 44 ఉంది, 48 పెడదాం.
అసలు భలే స్పీడ్గా రన్ అవుతుంది వర్డ్స్. ఓకే, ఫాంట్స్ పెట్టామండి, పెట్టలేదు ఇంకా, సైజు మాత్రమే పెట్టాము. ఇప్పుడు ఫాంట్స్ పెడదాం. ఫాంట్స్ ఏంటి, పాపిన్స్ యూజ్ చేస్తాను నేను. నా స్టైల్లోనే మీకు చూపిస్తున్నా. మీరు ఏ ఫాంట్స్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే పాపిన్స్ చూడటానికి అందంగా ఉంటుంది, రీడబుల్, చదవటానికి బాగుంటుంది, టైటిల్కి అయినా క్లీన్ లుక్ వచ్చుద్ది అనమాట. ఓకే చేసా బోల్డ్. ఇప్పుడు దీనికి కూడా నేను పాపిన్సే యూజ్ చేస్తాను. టైటిల్ ఎమోషనల్ లైన్ కాబట్టి మీడియం పెట్టాను. ఇక్కడ ఇది ఒక స్లైడ్ అనమాట, ఫినిష్ అయింది. కానీ దీనిలో ఒక లోపం ఉంది, అదేంటంటారా? నా బ్రాండ్ నేమ్ పెట్టుకోవాలి నేను. ఆ బ్రాండ్ నేమ్ సెట్ చేస్తాను. అట్లా డబల్ లైన్ రాకూడదండి, హ్యాండ్ టచ్ అయ్యి ఏరోకి తగిలింది, అందువల్ల కింద స్పేస్ ఉందన్నమాట, అట్లా పెట్టకూడదు. అందుకే డిలీట్ చేసాను దాన్ని. సింగిల్ లైన్లోనే ఉండాలి, మీకు చెప్తామని డిలీట్ చేశాను. క్లియరెన్స్ ఇవ్వాలి కదా, ఎందుకు డిలీట్ చేసింది అంటాను. ఓకే, ఇప్పుడు దీనికి సైజు 28 కానీ 26 కానీ ఇవ్వాలా యాక్చువల్గా. నేను 28 ఇస్తాను. 29. ఓకే, ఓకే చేసా. ఫాంట్ కూడా పాపిన్స్ ఇస్తానండి, రెగ్యులర్కి వెళ్తుంది చూడండి, టచ్ చేసా కదా, చూస్తే రెగ్యులర్. ఇట్లా క్యాన్వాస్ సెట్ సిస్టము అట్లా బ్రాండ్ని సెట్ చేస్తుంది. ఇప్పుడు మనం స్లైడ్లో ఏం చేసాము, బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు ఫోటో పెట్టాము, టెక్స్ట్ రాసాము, సైజు పెట్టాము, ఫాంట్స్ యూజ్ చేసాము. దీనికి సింపుల్ అనమాట. ఇంకొక స్లైడ్కి వెళ్దాం. ఇంకో స్లైడ్కి వెళ్ళాలంటే అట్లా 3 డాట్స్ పైన 3 డాట్స్ నొక్కి మరలా చూపిస్తా. ఇక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ పేజెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, ఓకే చేసుకోవాలి. ఒకసారి రాదు, దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఓకే చేస్తే వస్తుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేసి తర్వాత డూప్లికేట్ క్లిక్ చేసి తర్వాత కూడా 2వ నెంబర్ క్లిక్ చేసి ఓకే చేస్తే కానీ రావట్లేదు అనమాట. నేను రోజు అదే పని చేస్తాను, డైరెక్ట్గా రావట్లేదని. ఎట్లా ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళి మళ్ళీ అదే ఫోటో చూస్ చేస్తున్నా. ఈ ఫేస్బుక్ రన్ చేయడానికి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలా. ఆడ మనిషిని అయ్యి నేను రన్ చేయాలంటే ఫస్ట్లో భయపడ్డా. నేను ప్రేయర్ చేసుకున్నా, నువ్వే నాకు తోడుండు నాన్న, నాకు బలాన్ని ఇయ్యి అని, ఆత్మవిశ్వాసాన్ని ఇయ్యి అని. మా నాన్నగారు ఎప్పుడూ నా వెంటే ఉంటారు. చిన్న సిక్ వచ్చినా కానీ హెల్త్కి నాతోనే ఉంటారు. 1350 వచ్చిందండి సైజు, ఓకే చేశాను. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ రాద్దాం. టెక్స్ట్ క్లిక్, యాడ్ ఏ హెడ్డింగ్, డిలీట్. ఇప్పుడు మాట్లాడకూడదు. కొన్ని బంధాలు ఓకే చేసా. కలర్, కొన్ని బంధాలు నో 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 బ్లాకే ఉంచుతుంది, అట్రాక్షన్గా ఉంది నీట్గా. కొన్ని బంధాలు, 2వ లైను, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, మాటలతో కాదు, స్పేస్ ఎక్కువైందండి, ఒకసారి ఇస్తాను. తర్వాత 3వ లైన్ వచ్చేసి టెక్స్ట్ సబ్ హెడ్డింగ్, మనసుతో. 4వ లైను, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, ప్రత్యేకమవుతాయి. ఓకే చేశాను. ఇప్పుడు సజెస్ట్ పెడదాం.
72 అండి. దీనికి కూడా 72, 48. ఇది 64. ఇది 74. హ్యాండ్ తీస్తే ఉరిగిపోతుంది, వెళ్ళిపోతుంది ర్యాకెట్ అలా. చెయ్యి తీసేసరికి ఇదండి సైజు. కొన్ని బంధాలు టైటిల్ లాంటిది అనమాట. అది 72. మాటలతో కాదు, ఎమోషనల్ లైన్, మనసుతో. ఇది టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ అనమాట. 64. లాస్ట్ లైన్ మాత్రం ఎమోషనల్ లైన్. దీనికి డాట్ పెడదాం. పెట్టి ఓకే చేసి మనమే స్లైడ్కి వచ్చేసి ఒక ట్రిక్ ఉందండి. ఫస్ట్ స్లైడ్లో టైటిల్ ఎమోషనల్ లైనే రాసా. దీనికి అదే స్పెషల్గా ఉంటుంది స్లైడ్స్కి. అందులో టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ లేదు కాబట్టి కలర్ అనే ఆప్షన్ నేను చెప్పలేదు. ఇది స్లైడ్. దీంట్లో వర్డ్స్ ఉంటాయి, టైటిల్ లాంటి వర్డ్స్ ఉంటాయి, ఎమోషనల్ లైన్ లాంటి మాటలు ఉంటాయి. అలానే మనం ఇప్పుడు ఏం చేయాలంటే కలర్ చేంజ్ చేయాలి. నేను బ్లూ కలర్ పెడతాను, లైట్ కలర్. ఇది బ్లూ. చూద్దాం ఎలా ఉన్నాయి. ఇక్కడ కంటే కూడా ఇక్కడ టైప్ చేసి ఇక్కడ కరెక్ట్ బ్లూ అనేది వస్తుంది అనమాట. మనం ఏదో ఒకటి చూస్ చేసుకున్నాం. స్ట్రాంగ్గా ఉండాలంటే ఇది బలమైన బంధం, తండ్రి కూతుర్ల బంధం. ప్రత్యేకమవుతాయి కాబట్టి ఇక్కడ లాస్ట్లో మళ్ళా టిక్ మార్క్స్ ఇస్తున్నా. ఓకే చేసాం, అయిపోయింది. కలర్ చేంజ్ చేసాము. కలర్ చేంజ్ చేశాక మళ్ళీ మనం ఏం చేయాలా, ఎఫెక్ట్స్కి వెళ్ళి గ్లో చేయాలి. గ్లో మీద క్లిక్ చేయాలి. అప్పుడు వాడు అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. ఇందాక ఒకలాగా ఉంది, ఇప్పుడు గ్లో ఇచ్చాక ఇంకొకలాగా అట్రాక్షన్గా ఉంది. నెక్స్ట్ అన్నీ ఫాంట్స్ సెట్ చేసేసాంగా. అన్ని ఫాంట్స్ ఇందాక దానికి సెట్ చేసాం. ఇప్పుడు మనము ఫస్ట్ ముందంతా టైటిల్ లాగా ఫాంట్ పాపిన్స్ బాగుంటుంది. ఓకే, పాపిన్స్ బాగుండే పెట్టా. దీనికి నోటో పెడతాం అనుకుంటున్నాను. నోటో సెరీఫ్. రకరకాలుగా యూజ్ చేయొచ్చండి. నోటో సెరీఫ్ గోల్డ్. ఈ ఫాంట్స్ అనేవి రకరకాలుగా యూజ్ చేయొచ్చు. రైట్, అయిపోయింది. ఈ స్లైడ్ ఒక బ్రాండ్ అనేది మన నేమ్ రాస్తే సరిపోతుంది. సైజు 28 ఇస్తున్నా, 26 అయినా పర్లేదు. ఇప్పుడు దీనికి 28 సైజ్ ఇచ్చాను. కలర్ మార్చాల్సిన పని లేదు మనము, అంటే వేరే కలర్ దీనికి ఆప్షన్ లేదు మార్చమని. కాకపోతే ఫాంట్ పెట్టిన తర్వాత మనం ఒపెసిటీ తగ్గిద్దాం. నోటో సెరీఫ్ పెట్టాను. ముప్పై, ఇంకా లైట్ కలర్ 50 పెట్టానండి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చాయి. ఇక్కడ మళ్ళా 3 డాట్స్, వ్యూ ఆల్ పేజెస్. తర్వాత ఓకే చేసినాక వ్యూ ఆల్ పేజెస్ తర్వాత ఇది. ఇప్పుడు డూప్లికేట్. ఓకే. ఇప్పుడు నేను క్వశ్చన్ వేయాలి, అందుకని నేనేం చేస్తున్నా, ఎలిమెంట్స్కి వెళ్ళి బ్లాక్ కలర్లో
బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఫొటోస్ ఓకే. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం. నీ జీవితంలో సబ్ హెడ్డింగ్ ఎప్పుడు నీ వెంటే ఉన్న ఆ వ్యక్తి ఎవరు? క్వశ్చన్. ఓకే చేసా. ఇక్కడ ఈ లాస్ట్లో ఏం చేద్దామంటే ఒక ఎమోజీ పెడదాం. థింక్ చేస్తున్నట్టు క్వశ్చన్ వేశాను కదా, నేను థింక్ చేస్తున్నట్టు స్పేస్ ఇద్దామండి. స్పేస్ ఇవ్వకపోతే చదవటానికే బాగోదు, చూడటానికి లుక్ రాదనమాట. వర్డ్కి స్పేస్ ఇవ్వకపోతే బాగోదు. ఇప్పుడు సైజు మారుద్దాం. అరవై 44 పెట్టాను. ఇవన్నీ లైన్స్ నార్మల్ టెక్స్ట్ కాబట్టి పెట్టా. 48 పెట్టవచ్చు, ఒకదానికి పెట్టాను కదా అందుకని దీనికి మార్చాను అనమాట. అన్ని స్లైడ్లు ఒక స్లైడ్లోనే అన్ని లైన్స్ సెట్ చేయాలంటే ఒక ఎమోషనల్ లైన్ ఉండాలా, టైటిల్ ఉండాలా, నార్మల్ టెక్స్ట్ ఉండాలా, లాస్ట్ హైలైట్ వర్డ్ లైన్ ఉండాలన్నమాట. ఇప్పుడు రీడబుల్గా ఉంది. ఇందాక రెండో లైను స్మాల్గా ఉంది. ఇప్పుడు చూడటానికి లుక్ బాగుందన్నమాట. ఇంకా నా క్రియేషన్ కూడా రాస్తా వెంటనే. అప్పుడు ఫాంట్స్ ఇద్దాం. ఇట్లా దీనికి సైజు 26 ఆర్ 28, అంటే నా స్టైల్ అది. నార్మల్గా 22 నుండి 30 లోపు ఉండాలా. ఫాంట్ వచ్చేసి నోటో సరి పెట్టాను. ఒపేసిటీ తగ్గిద్దాం చాలు. ఇంకా మరీ డార్క్గా ఉంటే బాగోదు. పెట్టుకోవచ్చు, ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. చూడండి పెడతాను. ఒపేసిటీ ఎక్కువ పెడితే బాగుంటుంది. వాటర్ మార్కాలు ఉండాలి అట్లా, అది వాటర్ మార్క్ లాగా ఉండాలన్నమాట. దీనికి నేను చూపించాను కదా, ఇప్పుడు నేను లాక్ వేస్తానన్నమాట. ఎలా ఉంటుందో చూడండి, అట్లా షేక్ వస్తుంది అనమాట. మన రీల్ కాబట్టి ఇట్లా ఎవరైనా కాపీ చేయాలంటే చేయలేరు. అట్లా టచ్ చేసిన పాటనే ఇలా షేక్ అవుతూ ఉంటుంది. ఆగిపోయింది అంటే ఇంకా ఒపేసిటీ తగ్గించమని అర్థం. 26 కానీ 25 కానీ పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని టచ్ చేసి లాగితే రాదు, స్క్రోల్ చేస్తే పైకి కింద ఇక్కడ తాళం గుర్తుంది కదా, అట్లా నా బ్రాండ్ నేమ్ని నేను ఇందాక ఈవినింగ్ చూశానండి. ఈరోజు నా కోట్ నా క్రియేషను నేను క్రియేట్ చేసిన సైలెంట్ పెయిన్ అనేది ఇంకొకరు నా నేమ్ కట్ చేసి వాళ్ళు పోస్ట్ షేర్ చేసుకున్నారన్నమాట. అంటే నాకు చాలా సంతోషం వేసింది. నా కోట్స్ ఇట్లా వేరే వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. అంటే వాళ్ళకి నచ్చే కదా, అంత వాళ్ళకి నచ్చేట్లుగా నేను క్రియేట్ చేస్తున్నానని చాలా ప్రౌడ్గా ఉంది. నాకైతే హ్యాపీ వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ క్రియేషన్ అనేది లేకుండా ఆ వ్యక్తి ఎవరు అనే దాని వరకే అంతవరకు కట్ చేసేసారనమాట. స్క్రాప్ చేసేసారు. చేసి
అట్లా పెట్టేశారు. కానీ గూగుల్‌లో చూస్తే పేరు నా పేరే ఉంటుంది. అప్పుడు తెలిసిపోతుంది ఇది ఫేక్ అనేది, రియల్ అనేది. అంటే నేను తప్పు పట్టట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. నా కోడ్స్ అందరూ యూజ్ చేసుకుంటారు. అందరూ రీపోస్ట్ పెట్టుకుంటారు. ఇట్లా పెట్టడం వల్ల నాకే బెనిఫిట్ ఉంటుంది. మీకు బెనిఫిట్ ఉంటుంది. రెండందాల బాగుంటుందన్నమాట. అందరూ మెచ్చుకుంటారు. ఇంకొక స్లైడ్‌కి వెళ్దామండి. ఇప్పుడు 2, 3 అయినాయి. వ్యూ ఆల్ పేజెస్. ఇప్పుడు డూప్లికేట్ ఎట్లా ఎట్లా సెట్ చేసుకున్నాను. రోజు ఇలానే గ్యాలరీకి వెళ్ళి మరలా ఫొటోస్ చూస్ చేసుకున్నా. ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం. అలాంటి నేను బ్రాకెట్లో పెడతా. ఇది నాకు సంబంధించింది కాబట్టి, ఇలాంటి నాకు వర్తిస్తుంది కాబట్టి రాసుకుంటున్నాను. నా క్రియేషన్ కాబట్టి. వ్యక్తులు వ్యక్తులు మొఖం మీద వైట్ పెడతాను. ఎలా ఉంటుంది? బాగుంది. ఇలాంటి వ్యక్తులు టైటిల్ 72 పెడదాం. ఉన్నందునే జీవితం ఇంకాస్త అందంగా ఉంటుంది. హార్ట్ సింబల్ ఏంటో ఎలా పని లేకుండా మెసేజ్లు ఒకటే పెడుతుంటారండి. అసలు నాకైతే మెసెంజర్కి పోవాలంటే భయం వేస్తుంది. 1, 2, 10, 20 ఎంతమందికి సమాధానం ఇవ్వాలి? అందుకే ఎవరు ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చి మెలకుంటున్నా. ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తారు. హాయ్ మణి అంటారు. నేను ఏదో చిన్నపిల్ల అయినట్టు. అందంగా ఉంటుంది. సైజ్ వచ్చేసి 74. ఓకే, బాగుంది. సైజులు పెట్టేసాం. ఇప్పుడు క్రియేషన్. స్పీడ్గా టచ్ చేయకూడదు, టైప్ చేయకూడదు. సైజ్ వద్దాము. ఓకే,
అయిపోయిందండి స్లైడు, సైజు పెట్టాను. ఇప్పుడు ఫాంట్ సెట్ చేద్దాం. పాపిన్స్ బోల్డ్ అట్లా. ఇప్పుడు ఇంతకుముందు చూసిన విధంగా లాస్ట్ లైన్ దాకా ఉండకూడదు అనమాట. సైడ్లో అంతా ఎడ్జెస్ కట్ అవుతాయి అనమాట అప్లోడ్ చేసినప్పుడు. అందుకని అట్లా డబల్ లైనే పెడతాను. మోటో సెరీఫ్ బోల్డ్ అయిపోయిందండి. స్లైడ్స్ అన్నీ రెడీ అయ్యాయి. ఇదండి, మనము స్లైడ్స్ తయారు చేయాలంటే ఫస్ట్ క్యాన్వాకి వచ్చి సైజు చూసుకోవాలా. 1350 తీసుకోవాలా. తీసుకొని తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇట్లానే మన టాపిక్ని బట్టి మనము టైటిల్స్ పెట్టాలా. అదే ఫోటో కానీ కలర్ కానీ చూస్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్ రాయాలి. ఫస్ట్ టైటిల్, తర్వాత ఎమోషనల్ లైన్, తర్వాత నార్మల్ టెక్స్ట్, తర్వాత లాస్ట్ లైన్ హైలైట్ వర్డ్ అనమాట. ఈ హైలైట్ వర్డ్ మనం కలర్ చేంజ్ చేయాలి. కలర్ చేంజ్ చేసి అంతే ఉండకుండా దానికి గ్లో ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో అలానే ఉంచుదా, డబుల్ లైన్ పడుతుంది, చండాలంగా ఉంది. లాస్ట్ లైన్కి మనము కలర్ చేంజ్ చేద్దామండి. ఇప్పటి వరకు మనకి ఒక్కొక్క వర్డే వచ్చింది. దీనిలో 2 లైన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే బ్లూ కలరే పెడదాము అనుకుంటున్నాను. అంతా ఒకటే కలర్ ఉంటే బాగుండని ఐడియా ఇప్పుడు వచ్చింది. ఎల్లో పెడదామని తీసేసాను, కానీ బ్లూనే పెడదామని ఆలోచన వచ్చింది మళ్ళీ. అక్కడ టచ్ చేయటం మర్చిపోయి డబుల్ టచ్ చేస్తే అట్లా వస్తుంది. ఇప్పుడు కలర్ చూస్ చేసుకోవాలి. ఈ కలర్ ఒకటి అనమాట. ఇప్పుడు మరలా టచ్ చేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి గ్లో క్లిక్ చేసాం. ఓకే అయిందండి. ఇప్పుడు అన్ని స్లైడ్స్ ఒకేసారి అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పైన యారో మార్కు డౌన్లోడ్ నెక్స్ట్ ఫేస్బుక్కి వెళ్దాం. ఇది అప్లోడ్ చేసి ఇది కూడా చూపించాలని నా తాపత్రయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను క్రియేట్ చేసినవి మొత్తం ఇక్కడే ఉన్నాయి. 4 స్లైడ్లు అయినాయి. అన్నీ సెలెక్ట్ మల్టిపుల్ నొక్కి 2 3 4 నెక్స్ట్ వచ్చాక టైటిల్ రాయాలి. ఏంటివి? కెరౌసెల్ స్లైడ్స్. ఓకే, ఎక్స్ట్రా బోనస్ పోస్ట్. తర్వాత మనం రాయాల్సింది క్యాప్షన్ రాద్దామండి. టైటిల్ రాయలేదు కదా ఇందాక, రాద్దాం. ఎంతమంది ఉన్నా ఒక్కరు ప్రత్యేకం.
హార్ట్ సింబల్ పెడదాం. నెక్స్ట్ సబ్ టైటిల్ పెట్టాలి. మన జీవితంలో కొందరు 3 డాట్స్, రెండో లైన్ పెడదాం. ఉండటమే ఒక బలం. అయిపోయింది. టైటిల్, సబ్ టైటిల్, క్యాప్షన్ రాద్దాం. నీ జీవితంలో రెండో లైన్ మర్చిపోయాను. కొన్ని సంబంధాలు కాలంతో కాదు, రెండో లైన్ ప్రేమతో, నమ్మకంతో ప్రత్యేకమవుతాయి. అయిపోయింది క్యాప్షన్. తర్వాత సిటీఏ రాద్దాం. క్వశ్చన్ వేయాలిగా ఆడియన్స్ని. మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని ఇంగ్లీష్లో రాద్దాం. TAG ట్యాగ్ చేయండి. కింద ఇమోజీ పెట్టాను. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ రాద్దాం. ఈ టాపిక్ ఏంటి? స్పెషల్ పర్సన్. స్పేస్ ఇచ్చి మళ్ళీ హ్యాష్ ఇచ్చి ఎమోషనల్ కోట్స్. మూడోది తెలుగు కోట్స్. క్యాపిటల్ ఉండాలండి. లవ్ కోట్స్. ఇప్పుడు నా పేరు రాసుకుంటున్నా, నీలమణి, తెలుగు కోట్స్. ఓకే అండి. 6 ఒంగోలు సిటీ. ఈ కంటెంట్ మాత్రం మా నాన్నగారి మీద ప్రేమతోటి నేను క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేను లవ్డ్ అని పెట్టుకుంటాను. ప్రతి కంటెంట్ థాట్ఫుల్ అని పెడతాను. ఫీలింగు ఈ క్రియేషన్ ఇదే. ఈ స్లైడ్స్ అనేవి మా నాన్నగారి మీద ప్రేమతోటి లవ్డ్ అని ఫీలింగ్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు మానిటైజేషన్కి వెళ్ళి ఒక లింక్ క్లిక్ చేసి సేవ్ చేసేసి షెడ్యూల్ పెడతానండి. ఇది మార్నింగ్, రేపు మార్నింగ్కి 7. ఈ అకౌంట్ థీము లవ్ థీము పోస్ట్ మార్నింగ్ వచ్చేసి 7కి షెడ్యూల్ పెట్టేశాను. షెడ్యూల్ ఇట్లా అండి. డైలీ నేను నైట్ పగులు కాసేపు నిద్రపోతా. తర్వాత ఇక వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, చేస్తూనే ఉంటా. వర్క్ ఎఫ్బీలో స్టోరీలు చేంజ్ చేయటం కానీ, క్రియేట్ చేయటం కానీ, పోల్ స్టోరీస్, రిప్లై కామెంట్ కానీ, ఇట్లా బిజీగా అయిపోయాను. ఈ విధంగా డైలీ ఇట్లా క్రియేషన్ చేయాలన్నమాట. ఒకటి కంప్లీట్ అయింది. ఇంకొకటి పిఓవి రీల్ ఆల్రెడీ నేను చూపించాను. పిఓవి రీలు అది మామూలుగా నార్మల్గా నేను చేసేస్తానులేండి. ఈవినింగ్ పోస్ట్ పెడతాను. అది నైట్ 7:30 కానీ 8 కానీ అప్లోడ్ అవుతుంది. ఇంకొక టాపిక్ తోటి మరలా కొత్తగా ఏదైనా కంటెంట్ అనేది ఫేస్బుక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఆ వీడియో, లేదా మీకు ఏదన్నా డౌట్, టిప్స్ ఏమన్నా మీకు తెలియనివి ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను. ఈ క్రియేషన్లో, డిజైనింగ్లో 1-2 సార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మీరు నేర్చుకోవటమే నాకు కావాలా. క్రియేటర్స్కి వాళ్ళ తెలివిని పెంపొందించాలని డిజైనింగ్లో నేను నేర్చుకుని అప్లోడ్ చేస్తూ మీకు నేర్చుకునే విధంగా వీడియోలు బిహైండ్ ద సీన్ అనే టాపిక్ తోటి ఫేస్బుక్ ఇచ్చే అప్డేట్ తోటి ఈ క్రియేషన్ చేస్తూ నా జర్నీని కొనసాగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ జర్నీలో మీరు నాకు చాలా బలం అన్నమాట. మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా బలం. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏది సాధించలేను. అందుకని ఇక ముందు కూడా
ముందు ముందు రోజుల్లో కూడా ఈ మీ సపోర్టు తగ్గకుండా ఇలానే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్వేస్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి. మరొక టాపిక్తో మరొక వీడియో క్రియేషన్ అనేది క్రియేట్ చేస్తూ మరలా అప్పుడు కలుద్దాం. బాయ్ అండి.